అధ్యక్ష. ఇది కేవలం 321 రూపాయల నుంచి 658 రూపాయలు పెంచుకోవడం కోసం జరిగిన కుట్ర తప్ప ఇక్కడ ఎక్కడ నెయ్యిలో కల్తీ లేదు. ఈ ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలు అందరి సాక్షిగా చెప్తున్నావు. కల్తీ లేదు లేదు లేదు. మీరు మీ వ్యాపారాల కోసం, మీ ఆదాయాల కోసం తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు రాజకీయాలు చేయడానికి వస్తుంది మీరు. మేము కాదు. ఏ ఆధారం కావాలన్నా, ఏ సాక్ష్యం కావాలన్నా నేను మీకు ఇస్తాను అధ్యక్ష. ఇస్తాను. ఏ సాక్ష్యం కావాలన్నా, ఏ ఆధారం కావాలన్నా ఇస్తాను. పాలు తాగి కూర్చోండి. అధ్యక్ష ప్లీజ్ ఆగండి ఆగండి. ప్లీజ్ ఎఫ్ఎం గారు దయచేసి ఎఫ్ఎం గారు దయచేసి సార్ సభ్యుడు ఎవరు మాట్లాడి నేను చెప్పేది ఏంటంటే సార్ ప్లీజ్ ఇవాళ చాలా స్పష్టంగా తిరుపతి లడ్డూలో కల్తీలో మాట్లాడమంటే ఆ ఒక్కటి తప్ప మిగిలినవన్నీ మాట్లాడుతున్నారు అధ్యక్ష. తిరుపతిలో లడ్డూలో కల్తీ జరిగిందా లేదా ఆ ఒక్కటి తప్ప అన్ని మాట్లాడుతున్నారు. సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని చెప్తారు, సిబిఐ కల్తీ జరిగిందని చెప్తుంది, సిట్ కల్తీ జరిగిందని చెప్తుంది, చార్జ్ షీట్ లో దోషులు చేరుస్తుంది. 19.5 కోట్లు 19,50,00,000 రూపాయల హవాలా డబ్బు తిరుపతికి వచ్చింది అనేటువంటిది నిర్ధారించింది. ఆ డబ్బు ఎవరికి పోయిందో కూడా తేలాల్సినటువంటి అంశం ఉంది. ఇవన్నీ మాట్లాడకుండా మీరు టెండర్ నిబంధనల్ని సరళీకృతం చేశారు. 4 నిబంధనల్ని సరళీకృతం చేశారు కాబట్టి దోపిడీదారుల రంగంలోకి వచ్చారు. మీరు ఈవో ఏఈఓగా ఉన్న వ్యక్తి టెండర్ అయిన తర్వాత అసలు టెస్టే అక్కర్లేదు అన్నటువంటి నిబంధనలు చేశారు కాబట్టి ఈరోజు కుట్ర జరిగింది. మీరు ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నారు సరే కరెక్ట్. నేననేది ఈ రోజు కల్తీకి కారణం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు గతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే జరిగింది. ప్లీజ్ మాధవ్ గారు మీరు కంక్లూడ్ చేయాలి. ఓన్లీ 2 minutes. ఓన్లీ 2 minutes. అధ్యక్ష మాధవ్ గారు ఓన్లీ 2 minutes. మీరు అడుగుతున్నాం అధ్యక్ష. మీరు ఏదైతే 655 రూపాయలకి మీరు సప్లై చేస్తున్నారు బహిరంగ కూర్చోండి. బహిరంగ మార్కెట్ లో 529 రూపాయలకే ఉంది అధ్యక్ష. మైకు 2 minutes. అధ్యక్ష మైకు ఉంది మైక్ ఉంది అధ్యక్ష. మేము క్లియర్ గా చెప్తాను అధ్యక్ష. మైక్ ఉంది. ఏదైతే టీటీడీకి 655 రూపాయలు సప్లై చేస్తున్నారు కదా అధ్యక్ష, బహిరంగ మార్కెట్ లో 529 రూపాయలే ఉంది అధ్యక్ష. ఇది ఏదైందా పుట్టేరింది అయ్యి 529 రూపాయలు మాత్రం బహిరంగ మార్కెట్ ఉంటే టీటీడీకి 655 రూపాయలు సప్లై చేస్తుంటే మీ కుంభకోణాలు బయటకు వస్తాయని చెప్పి మా మంత్రులు వేస్తారని చెప్పి అడుగుతా ఉన్నావు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రపంచంలో ఉండే హిందువులందరికీ నేను చెప్తా ఉన్నావు, తిరుమల లడ్డు ఎప్పుడు కూడా కల్తీ జరగలేదు. నాణ్యత లోపం వల్ల ట్యాంకర్ రిజెక్ట్ అయింది మీ హయాంలో. ఆ ట్యాంకర్ 4 వెనక్కి వచ్చి లడ్డు తయారు చేసింది మీ హయాంలో. ఈ దుర్మార్గం బయటకు వస్తేనే మీరు మా మీద చేయాలని చూస్తున్నారు. సిబిఐ మీది, సిట్ మీది, కానీ ఏకసభ్య కమిషన్ ఎందుకు పోయారని చెప్పి అడుగుతా ఉన్నా. ఇది కాదా? మీ లోపం కాదు. నెక్స్ట్ సోమవీర్రాజు సార్ 1 second. సార్ లోకేష్ గారు మాట్లాడారు. లోకేష్ గారు అయిన తర్వాత మీరు మాట్లాడారు. ఒక్క నిమిషం సార్. ఆరోపణలు చేయాలనుకుంటే కూర్చోండి. ఆధారాలతో రావాలి అధ్యక్ష. గత 10 సంవత్సరాలుగా మా బాబు పుట్టినరోజు నాడు మార్చి 21న మేము అన్నదానం చేస్తున్నాం. గత 10 సంవత్సరాలు మార్చి 21 మేము బాబు పేరు పైన అన్నదానం చేస్తాం అని వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని వచ్చింది చెప్పమనండి. రెండోది ఈరోజు ఏమంటున్నారు అధ్యక్ష వీళ్ళు తెలియపోవచ్చు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి నెయ్యి సప్లై చేయమంటారా 300 రూపాయలకి? వాళ్ళు చేసినట్టు నెయ్యిని కల్తీ చేసి సప్లై చేయమంటారా? ఈ రోజు కామన్ సెన్స్ గూగుల్లో చెక్ చేయొచ్చు ఎంతుందో మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు. కావాలని ఆరోపణలు చేశాను మీరున్నారు.
ఇక్కడ మళ్ళీ చెప్తున్నా మంత్రి గారు నేను మళ్ళీ చెప్తున్నా ఇంత కక్ష కట్టుకొని పనిచేస్తారని చెప్పి నేను అనుకోలేదు అధ్యక్ష. అయితే నా బాధ ఎక్కడంటే అధ్యక్ష, తమరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియన్. నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది. నేను తీసుకోను. ఎవరు నన్ను బాధ కలుగుతుంది. ఎవరు క్రిస్టియన్ అన్నారు? వెంకటేశ్వర స్వామి పవిత్రుడే ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. మీరు చేయని ప్రతిరోజు నన్ను ప్రతిరోజు కావాలని చెప్పి నన్ను మీరు క్షమాపణ చెప్తారా? నేను చెప్తా. కూర్చోండి 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 అరే కూర్చోండి, నేను తీస్తాను. కూర్చో కూర్చో, కిందకి దిగాలి కూర్చోండి. కూర్చో అరే కిందకెళ్ళి కూర్చో, నేను మాట్లాడుతున్నాను. అరే అరే కూర్చోండి కూర్చోండి. కూర్చోండి ప్లీజ్ కూర్చోండి, నేను మాట్లాడతాను. కూర్చోండి కూర్చోండి, నేను మాట్లాడు. ప్లీజ్ 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 కూర్చోండి, నేను మాట్లాడినండి. నేను మాట్లాడినండి. మీరు కూర్చోండి, మాట్లాడుతుంటే దయచేసి ప్లీజ్ ప్లీజ్ నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా ఇంత తప్పుందంటే నేను దేనికైనా తప్పు పట్టలేదు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరు, నన్ను క్రిస్టియన్ అంటే మీరు. అవును సార్, చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి. క్షమాపణ చెప్తాను నేను. మీరు కాదంటే క్షమాపణ చెప్తాను. మంత్రి గారు నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువుని. మీరు నన్ను క్రిస్టియన్ గా మాట్లాడటం అనేది నా యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచడం. నా కులం మీద మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కూర్చోండి స్వామి, అప్రెడ్డి గారు కూర్చోండి. అందుకే చెప్పండి.
కూర్చోమనండి సార్ చెప్తాను సార్ నేను చెప్తాను నేను చెప్తాను చెప్పనండి